జంతువులు ఉన్నాయి. ఆ అడవిలోనే ఒక భయంకరమైన సింహం ఉంది. ఆ సింహం రోజుకి ఒక జంతువుని వేట చేసి తింటుంది. ఒకరోజు అన్ని జంతువులు ఒక విషయం ఆలోచించాయి. ఆ జంతువులు ఆ సింహం దగ్గరికి వెళ్ళి మాట్లాడుదాం అనుకున్నాయి. అయితే మరుసటి రోజు ఆ సింహం గుహ దగ్గరికి వెళ్ళి ఆ సింహంని సింహం రాజా నువ్వు ఎందుకు రోజు జంతువులని ఎందుకు వేట చేసి తింటున్నావు? మేము నీ దగ్గరికి రోజుకొక జంతువుని పంపిస్తాము. నువ్వు హాయిగా తిను. నువ్వు మళ్ళా అడవిలో తిరగకుండా వెళ్తావు. మరుసటి రోజు కుందేలు అవకాశం వచ్చింది. అయితే ఆ కుందేలు చెట్టు దగ్గర ఉంది. ఆ జంతువులన్నీ కుందేలు ఇది నీ చివరి అవకాశం అని చెప్పింది. అయితే ఆ కుందేలు వెళ్ళి దాని చివరి రూపం చెరువులో చూసింది. అయితే దానికి ఒక ఉపాయం వచ్చింది. అయితే అది సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం రాజా నీలాక బావిలో ఒక సింహం ఉంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని ఈ అడవికున్న ఒకటే ఒక రాజుని నేను అని సింహం అన్నది. అయితే ఆ బావి దగ్గరికి ఆ సింహం మేల్క కుందేలు వెళ్ళాయి. చూడండి మహారాజా, మీలాక ఇంకో సింహం ఉంది అంటే అది నువ్వు ఎవరు? నేను ఈ అడవిలో ఉన్న ఒకటే ఒక రాజుని అని సింహం అంటే అది కూడా చూడండి సింహం రాజా, మీలాగానే ఒక సింహం ఉంది బావిలో అని అంటే నువ్వు నేను తెలుసుకుందామని అది బావిలోకి దుంకింది. అయితే అది కాపాడండి అనుకుంటూ బావిలో మునిగిపోయి చచ్చిపోయింది.